ఓకే, లివర్ డీటాక్స్లో భాగంగా ఈ రోజు ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం బ్రోకలీ క్యాబేజ్ సూప్ చేసుకుంటాం. సో లివర్ డీటాక్స్లో భాగంగా బ్రోకలీ క్యాబేజ్ సూప్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. బ్రోకలీ క్యాబేజ్ సూప్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకలీ, ఉడికించిన క్యాబేజ్, మిరియాల పొడి, పసుపు, ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు. బ్రోకలీ క్యాబేజ్ సూప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మినిమల్గా తీసుకొచ్చారు. రివీల్ చేయనా? వద్దు, నేనే చేస్తాను. ఓకే, సో వెజల్స్తో కూడా పని లేదు, అలేఖ్య గారితో కూడా పని లేదు. లేదా అయితే కావాలి. ఓకే, సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నారు. ఫస్ట్ అయితే రెసిపీ గురించి చెప్పండి. సో మనము ఇది లివర్ డీటాక్స్లో భాగంగా తీసుకున్నాం అశ్విని. లివర్ డీటాక్స్ అన్నప్పుడు అంటే ఈ మధ్య చాలా డైట్స్ వస్తున్నాయి దట్ ఇది తీసుకుంటే లివర్ క్లీన్ అయిపోతుంది, ఇది తీసుకుంటే అయిపోతుంది అని. బట్ సైంటిఫిక్ రీజన్స్ ప్రకారంగా జనరల్గా లివర్ కొన్ని పాత్వేస్లో పనిచేస్తుంది. అది పాత్వేస్లో పనిచేసినప్పుడు ఆ పాత్వేస్ అనేది కరెక్ట్గా పనిచేస్తే ఓకే. ఒకవేళ ఎక్కడన్నా తేడా అయ్యింది అంటే అది ప్రాపర్గా ఫంక్షన్ అవ్వదు. అప్పుడు మనము వాటికి సపోర్ట్ ఇవ్వడానికి ఆ లివర్ సపోర్టింగ్ ఫుడ్స్ అనేది ఆ పాత్వేకి ఏ ఫుడ్ అయితే హెల్ప్ చేస్తుందో ఆ ఫుడ్స్ని యాడ్ చేస్తాం. సో దట్ ఆ ఫంక్షనింగ్ అనేది స్మూత్గా అవుతుంది అండ్ లివర్ కూడా సెల్ఫ్ డిటాక్స్ చేసుకుంటుంది అని చెప్పేసి. సో దాంట్లో మనకి గాయిట్రోజన్ ఫుడ్స్ అనేది లివర్ డిటాక్స్కి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకు గాయిట్రోజన్స్ అంటే మనకి క్యూసిఫెరస్ వెజిటేబుల్స్ అన్నిట్లో గాయిట్రోజన్స్ ఉంటాయి. క్యాబేజ్ కానీ, క్యాలీఫ్లవర్ కానీ, బ్రోకలీ కానీ, పాలకూర ఇట్లాంటి వాటిలలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఇవి కూడా ఉంటాయి కాబట్టి ఇది ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా మనకి బ్రోకలీ, క్యాబేజ్ చాలా తక్కువగా తింటారు. కార్న్ అంటే ఆల్మోస్ట్ ఎక్కువగానే తినేది. దట్టు సూప్ అంటే అవి లేకుండా అవ్వదు అసలు, అందుకోసం అనేది తెచ్చాను. ఓకే, సో లివర్ డీటాక్స్ అనేది ఎవరికి పనిచేస్తుంది, ఎవరు చేసుకోవాలి అసలు? సో మనం హార్ట్ని ఎంత కేర్ చేస్తామో లివర్ని కూడా అంతే కేర్ చేయాల్సి వస్తుంది. అది మనకి బాడీలో మోర్ దెన్ 500 ఫంక్షన్స్ వరకు చేస్తుంది అనమాట. ఓకే, అంటే మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేసి మన బాడీకి అందించడం దగ్గర నుంచి ఆ వేస్ట్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో అవి బయటికి ఎక్స్క్రీట్ అయ్యే వరకు కూడా మనకు లివర్ అనేది ఫంక్షన్ చేస్తుంది. ప్రతి దగ్గర లివర్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ లివర్ డీటాక్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరము. బట్ చిన్నపిల్లల్లో అది లైక్ అంతగా ఈ ఫుడ్స్ని స్పెసిఫిక్గా ఇవ్వడం అలా చేయము. సిన్స్ మనం ఎక్కువగా ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్కి ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, బయట పొల్యూషన్ అండ్ కొంచెం ఎక్కువ షుగర్స్ తీసుకోవడం ఇట్లా మనం ఎక్కువ చేస్తాం కాబట్టి ఈ లివర్ డిటాక్స్ అనేది మనం వన్స్ ఇన్ లైక్ 3 monthsకి ఒకసారి ఒక 14 days కానీ ఎక్కువగా ఈ ఫుడ్స్ని ఫోకస్ చేయడమే. దాంట్లో మనం స్పెసిఫిక్గా ఏం తీసుకోము. ఆ 14 days అట్లీస్ట్ కంప్లీట్గా షుగర్స్ అవుట్ చేసేయడం, ప్యాకేజ్ ఫుడ్స్ తీసేయడము, కెఫైన్ తీసేయడము, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడము. సో ఇట్లాంటి థింగ్స్ ఒక 3 monthsకి ఒక 14 days అన్నా చేస్తే లివర్ మీద పడే బర్డెన్ కొద్ది వరకు తగ్గుతుంది అని. ఓకే, సో చాలా చక్కగా చెప్పారు. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి? సో వీటన్నిటిని మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాము. సో ఫస్ట్ మనం బ్రోకలీని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, సో బ్రోకలీ యాడ్ చేస్తున్నాను. ఓకే, మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాము. సో దీంట్లో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పడతాం. సో మనం ఇలా మెత్తగా బ్రోకలీ మొత్తం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి అశ్విని. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం మనం డైరెక్ట్ సర్వింగ్ బౌల్లో చేసేసుకోవాలి. సో మనకి ఈ రెసిపీకి బేసికల్గా స్టవ్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ కలిపేసి బాయిల్ చేసేసుకున్నా కూడా ఒక సింగిల్ టైంలో అయిపోతుంది. జస్ట్ బాయిల్ చేసి ఉంచుకుంటే సరిపోతుందండి, స్టవ్తో కూడా పని లేదనమాట. ఈజీ సూప్. సో దీంట్లో ఫస్ట్ మనం మిక్సీ పట్టిన బ్రోకలీ పేస్ట్ వేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో కొద్దిగా క్యాబేజ్ ఉడకపెట్టి పెట్టేసుకుంది యాడ్ చేస్తున్నాను. సో మనకి క్యాబేజ్ రాగా తినలేము, ఇది బాయిల్ చేసాము బట్ స్టిల్ అలా తినలేము పీసెస్ లాగా అనుకున్న వాళ్ళు బ్రోకలీతో పాటు మిక్సీ పట్టేసుకోండి. ఓకే, అండ్ దెన్ మీ ఫేవరెట్ స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆల్రెడీ బాయిల్ చేసింది. ఓకే, సో దీంట్లో ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుంటాము. ఫస్ట్ కొద్దిగా మిరియాల పొడి, ఓకే, కొద్దిగా ఉప్పు,
అండ్ కొద్దిగా పసుపు. సో ఇవన్నీ కలిపేసుకోండి. ఓకే. అలెక్కి గారు, లివర్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది హార్ట్ లాగే అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఇన్ కేస్ లివర్ వర్క్ సరిగ్గా లేదు, ఫంక్షనింగ్ సరిగ్గా లేదు అంటే మనకు వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో లివర్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా లేనప్పుడు చాలా మల్టిపుల్ వేస్లో సిమ్టమ్స్ అనేది చూపిస్తుంది అశ్విని. ఫస్ట్ మన గట్ స్పాయిల్ అవుతుంది, అంటే డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. ఎక్కువ అసిడిటీ రావడం, బర్పింగ్ రావడం, బ్లోటింగ్ రావడం, ఇండైజెషన్ ఇవి ఉంటాయి. స్కిన్ ఇష్యూస్ వస్తుంటాయి, అలర్జీస్ ఎక్కువగా రావడము, కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉండడము. సో ఇట్లా ప్రతి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్స్ వస్తుంది అనమాట. అందరికి అన్ని రావాలని లేదు, బట్ మేజర్ రోల్ కాబట్టి ప్రతి దగ్గర మనకి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. బట్ ఎక్స్ట్రీమ్ అంటే ఇవి మైనర్గా ఉన్నా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ మొత్తానికి నేను ఎక్కువ షుగర్స్ తీసేసుకున్నాను, లేదంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తీసేసుకున్నాను అనుకోండి, అప్పుడు మనకి ఆ బర్డెన్ ఎక్కువ అవ్వడం వల్ల అసిడిటీ వీటి మీద చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఆ వీక్ మొత్తం వాటర్ ఎక్కువగా తీసుకోలేదు, వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్, లివర్ ఫంక్షనింగ్ కూడా ఇది ఇంపార్టెంట్. సో ప్రాపర్గా తీసుకోకపోతే కాన్స్టిపేషన్ ఎక్కువగా అవ్వడము, స్కిన్ డ్రైనెస్ అయిపోయి స్కిన్ ర్యాషెస్ రావడం, సో ఇట్లా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే. సో అంటే హెడ్ ఏక్, స్టమక్ పెయిన్ ఇవన్నీ నార్మల్గా ఉంటూ ఉంటాయి. అప్పుడైతే మనం ఏదో టాబ్లెట్ వేసుకోవటం ఏదో చేస్తుంటాం కదా, మనకి ఏం ఇష్యూస్ తెలియలేదు అన్నప్పుడు కూడా ఇంత పీరియడ్లో ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిదని చెప్పేసి ఓవరాల్గా ఏమైనా చెప్తారా మీరు? లైక్ 1 మంత్కి ఒకసారి కానీ 2 మంత్స్కి ఒకసారి అలా. సో ఈ సిమ్టమ్స్ కన్సిస్టెంట్గా ఉంది అంటే మాత్రం ఫస్ట్ ఇమీడియట్గా టెస్ట్ చేసుకోమని చెప్తాం. బట్ సిమ్టమ్స్ కన్సిస్టెంట్గా లేదు, ఎప్పుడో ఒకసారి అలా అవుతుంది అంటే ఇయర్లీ వన్స్ కూడా మనం లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ కానీ లివర్ స్కాన్, అబ్డామిన్ స్కాన్ అది చేసుకోవచ్చు. ఓకే. బ్రోకలీ క్యాబేజ్ సూప్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. దెన్ ఇఫ్ ఇన్ కేస్ ఇది వామ్ కావాలనుకుంటే మనం కొంచెం వేడి చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఓకే. ఎస్, లివర్ డీటాక్స్లో భాగంగా బ్రోకలీ క్యాబేజ్ సూప్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బ్రోకలీ క్యాబేజ్ సూప్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకలీ, ఉడికించిన క్యాబేజ్, మిరియాల పొడి, పసుపు, ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు. బ్రోకలీ క్యాబేజ్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన బ్రోకలీని మిక్సీ జార్లో వేసుకుని తగినంత నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో బ్రోకలీ పేస్ట్, ఉడికించిన క్యాబేజ్, ఉడికించిన స్వీట్ కార్న్, మిరియాల పొడి, ఉప్పు, పసుపు వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బ్రోకలీ క్యాబేజ్ సూప్ రెడీ.